సాధారణంగా పాలకూరతో గ్రీన్ చపాతీ చేస్తారు. కానీ గోంగూరతో చేయడం వల్ల చపాతీకి మంచి పులుపు, రుచి వస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఉడకబెట్టిన కాబోలి శనగలు, చిలకడ దుంప, బంగాళదుంపలను నీటిగా కడిగి కుక్కర్‌లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. గోంగూరను బాగా కడిగి అందులో కొంచెం పచ్చిమిర్చి, వాటర్ వేసి మెత్తని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం వాటర్, అందులో సాల్ట్ వేసి కరిగిన తర్వాత కొంచెం లైట్‌గా 2 చెంచాలు పాలు వేసి కలుపుకొని అందులో గోంగూర పేస్ట్ వేసి, గోధుమ పిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం అవసరమైతే వాటర్ వేసుకోవచ్చండి. బాగా కలుపుకొని మనం చపాతీ పిండిలాగే కలుపుకొని ఒక పావుగంట పాటు మనం మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం తాలింపులు కూడా వేసుకోవాలండి. వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఈలోపు ఉడకపెట్టుకున్నాం కదండీ! ఉడకపెట్టుకున్న బంగాళదుంప, కాబోలి శనగలు, స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఆల్రెడీ ఉడికినియి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికించిన తర్వాత మనం ఒక గిన్నెలో కొంచెం శనగపిండి వేసి, కొంచెం వాటర్ వేసి, కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి వాటర్‌లాగా. ఆ వాటర్‌ని ఈ ఉడికిపోయిన ఈ కర్రీ మిశ్రమంలో వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో, మనకిది డిఫరెంట్ వెరైటీ కుర్మాలా కనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరొక్కసారి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బావుందని చెప్తారు. సో, నేనెప్పుడు చపాతీ చేసినా కూడా ఈ విధంగా చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటది. స్వీట్ పొటాటో వేయడం వల్ల కర్రీ కొంచెం స్వీట్‌గా అనిపిస్తుంది. సో, మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. స్వీట్‌గా అనిపిస్తుంది కదా అని చెప్పి బాగా తియ్యగా ఉంటుందనైతే అనుకోకండి. జస్ట్ లైట్‌గా కొంచెం స్వీట్ అనిపిస్తుంది. సో, ఇప్పుడు నానపెట్టాం కదండీ! చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీలా చేసుకోవాలండి. కాకపోతే ఇది చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ చపాతీ ఎలా పడితే అలా చేయడానికి కుదరదండి. మనం పేస్ట్ వేసాం కదా! చాలా స్మూత్‌గా ఉంటుంది చపాతీ అయితే. సో, కేర్‌ఫుల్‌గా చపాతీ చేసి పాన్ మీద వేసి కొంచెం ఆయిల్ గాని, ఘీ గాని వేసి 2 వైపులా గూడా కాల్చుకోండి. ఎలా ఉందో ట్రై చేసి నా కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది హెల్తీ, టేస్టీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇలా వీక్లీ వన్స్ అయితే చేసి పెడతానండి మా పిల్లలకి. ఇది చాలా హెల్తీగా, చిన్న పిల్లలు ఆకుకూరలంటే తినరు కదా! సో, వాళ్ళ కోసం ఈ విధంగా మన హెల్తీ స్టైల్‌లో చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడతారండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యువర్స్ హనీరామ్.